మామూలుగా టిఫిన్ సాంబార్కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారండి. అదే పెద్ద పెద్ద రెస్టారెంట్లో కానీ, పెద్ద పెద్ద హోటల్స్‌లో కానీ ఇచ్చే సాంబారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీక్రెట్ ఏంటో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నానండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్‌ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి టిఫిన్ సాంబార్ అండి. చాలా మంది చాలా సార్లు నాకు కామెంట్ పెట్టారు. ఈ టిఫిన్ సాంబార్ రెసిపీ చెప్పండి, టిఫిన్ సాంబార్ రెసిపీ చెప్పండి. ఇంకొక విషయం, మామూలు సాంబారు, టిఫిన్ సాంబారు 2 వేరువేరండి. భోజనానికి చేసే సాంబారు, టిఫిన్ సాంబార్ చాలా అంటే చాలా తేడా ఉంటుంది. కానీ మీకు సింపుల్గా అర్థమయ్యే రీతిలో పిన్ టు పిన్ క్లియర్గా చెప్పబోతున్నానండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మీకు దోశలో కానీ, మామూలుగా ఇడ్లీ సాంబారు కానీ, దేనికైనా మీరు సెట్ చేసుకోవచ్చండి. మామూలుగా ఏ టిఫిన్స్కైనా కూడా అంత బాగుంటుంది ఈ సాంబార్ మాత్రం. సింపుల్గా చెప్తాను. కందిపప్పు వచ్చేసి నేను ఒక ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నానండి. అంటే ఇది వచ్చేసి ఒక 5 వరకు వస్తుంది ఈ సాంబార్ అనేది. 5 నుంచి 6 ఒక ఫ్యామిలీ తినొచ్చండి. ఆ విధంగా చెప్తున్నాను. కొంచెం రెసిపీ చేసి చూపిస్తున్నాను. అది సీక్రెట్ మసాలాతో సింపుల్గా చెప్తానండి. దీన్ని వచ్చేసి ఒక 3 నుంచి 4 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని 8 విజిల్ వచ్చే వరకు మెత్తగా బయలు చేసేయండి. 8 విజిల్ రావాలి. నేను చెప్తున్నా కదండి, చాలా మెత్తగా కావాలి. ఇంకొకటి చింతపండు అండి. చింతపండు నానబెట్టండి. ఒకసారి కడిగి నానబెట్టి చింతపండు టచ్ చేయాలి. కానీ చింతపండు రసం పిసికి పిసికి పొయ్యొద్దు. ఎందుకంటే పులుపు అనేది రాకూడదు టిఫిన్ సాంబార్లో. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కొంచెమే చింతపండు కొంచెమే తీసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఉల్లిగడ్డ అండి. ఉల్లిగడ్డ ఇలా వీలైనంత త్వరగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. తర్వాత టొమాటో కూడా మీ చాయిస్ అండి. ఎలా ఉంటే అలా కట్ చేసుకోండి. కానీ లావుగా మాత్రం అస్సలు కావద్దు. ఒకవేళ లావు అయితే మాత్రం, లావు కటింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా బాగా మగ్గబెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి. తర్వాత ఆ సీక్రెట్ మసాలా ఏందో ఈరోజు మీకు చూపిస్తానండి. ఇది ఎంత పెద్ద రెస్టారెంట్లైనా ఇదే విధంగా చేస్తారు. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు ఒక 2 స్పూన్లు, ధనియాలు ఒక 2 టేబుల్ స్పూను, తర్వాత మిరియాలు కొంచెం వేసుకోండి. ఒక 5 లేక 6 వచ్చే విధంగా చూసుకోండి. జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూను, తర్వాత ఎండుమిర్చి ఒక 12 నుంచి 12 వరకు తీసుకోండి. 12, 13 అలా తీసుకోండి. ఎండుమిర్చి తీసుకొని దాంట్లో పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కాదండి, పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసి లైట్ సెగ మీద కొంచెం లైట్గా వేయించాలి. అంతే సరిపోతుంది. కొంచెం మగ్గే వరకు ఒక 5 నిమిషాలు చిన్నగా సెగ మీద వేయించాలి. సరిపోతుందండి. టిఫిన్ సాంబారు, భోజనం సాంబారు చాలా తేడా ఉంటుందండి. ఇది కూడా గమనించుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్సీ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇక సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. కొంచెం ఆయిల్ పోసుకొని అల్లం, బాగా దంచిన అల్లం ఆయిల్లో వేసుకొని, తాలింపులో వేసుకొని కొంచెం అలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, మనం సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, ఇవి కాస్త మగ్గాలండి. ఇవి కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా మగ్గే వరకు ఉంచండి. ఆ తర్వాత టొమాటో వేసేయాలండి. ఇప్పుడు టొమాటో ఉల్లిగడ్డ అనేది బాగా మగ్గిపోవాలి. ఇంతేనండి. ఇందులో సొరకాయలు కానీ, మునక్కాయలు కానీ ఇలాంటివి ఏది వేయరాదు. అందుకే చెప్తాను, భోజనం సాంబారుకు దీనికి చాలా తేడా ఉంటుంది. పూర్తిగా మగ్గింది కదండి. జస్ట్ మీరు నానబెట్టిన చింతపండు ఉందిగా, జస్ట్ వాటర్ పోయండి. పిసికి వాటర్ పోయొద్దు. ఇది పులుపు కావద్దు. నేను 1-2 సార్లు చెప్తున్నాను, పులుపు కావద్దు. అది కూడా కొంచెమే. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు,
పసుపు వేసి కలబెట్టండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరాదు. ఆ తర్వాత మనం పప్పు ఉంది కదండి, పప్పు పోసేయాలి. బాగా మెత్తగా ఉండాలండి పప్పు, మాత్రం బాగా మెత్తగా ఉన్న పప్పు పోసేయాలి. పోసి ఒక 5 నిమిషాలు స్లో గ్యాస్ మీద అలా కలబెడుతూ ఉండండి. ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ కూడా బాగా మగ్గిపోవాలండి, మగ్గుతూ ఉండాలి. వాటర్ కూడా బాగా మరగాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ జర చూసి వేసుకోండి. తర్వాత బెల్లం. ఈ విధంగా చేయండి. రెస్టారెంట్ టైప్లో కంటే మీకు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది సాంబారు. తర్వాత మనం మసాలా చేసాం కదండి, అదే మసాలా ఇందులో వేయాల్సి ఉంటుంది. ఇదేనండి సీక్రెట్. ఎంత పెద్ద రెస్టారెంట్కైనా ఈ విధంగానే చేస్తారు. చూడండి, ఈ మసాలా మీరు ఎప్పుడైనా నిల్వ కూడా ఉంటుంది. ఈ మసాలా పట్టి పెట్టుకోండి. నెంబర్ 1 టేస్ట్ ఉంటుంది ఈ మసాలా. మీరు ఒక్కసారి సాంబార్కు ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇలాంటి వీడియోలు ఎవ్వరూ చేయరండి. ఇలాంటి ఎంతో అనుభవం ఉంది కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్క రెసిపీ మీకు చూపిస్తున్నాను. మీది ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్లో అన్నీ ఉంటాయండి, మీరు సింపుల్గా నేర్చుకోవచ్చు. చూడండి, ఇలా మసాలా అంతా కలుపుతూ ఉండాలి స్లో గ్యాస్ మీద. మీరు ఇది ఇడ్లీ సాంబారు కానీ మామూలుగా కొత్తగా హోటల్స్ పెట్టే వాళ్ళకు కూడా ఇది కరెక్ట్ యూజ్ అవుతుందండి. తర్వాత సాంబార్ మసాలా వేయాలండి. సాంబార్ మసాలా ఇంకొకటి ఎంటీఆర్ వాడండి. ఎంటీఆర్ చాలా అంటే చాలా బాగుంటుంది. నా అనుభవంతో చెప్తున్నా కదండి, ఎంటీఆర్ సాంబార్ మసాలా చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసేస్తే అయిపోతుందండి. ఏం లేదు, ఇంతే సింపుల్. కాకపోతే రెసిపీస్ అనేది అందరూ చెప్పరండి. నా వీడియోలో ప్రతి ఒక్కటి సీక్రెట్ కూడా ఏదైనా సరే కానీ బిర్యానీ కూడా అన్ని చెప్పేశాను. ఇంతే, చాలా సింపుల్ అండి. ఇది మీరు సాంబార్కు వాడుకుంటారా, దోశకు వాడుకుంటారా, బోండాకు వాడుకుంటారా, లేకపోతే హోటల్స్కి వాడుకుంటారా, అంతేనండి, మీ ఇష్టం. ఇంతేనండి. ఇంకేమైనా కావాలంటే నా కామెంట్ పెట్టండి. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. ఎందుకంటే మీకు ప్రతి విషయంలో ఈ ఛానల్ తోడు ఉంటుందండి. మీకు ఏదైనా ఫుడ్ రాకపోయినా, తెలియకపోయినా, కొత్తగా బిజినెస్ పెట్టుకున్నా కూడా తోడుంటుందండి. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్